यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీగురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ అంటూ మనని వికసింపజేసేటటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ సాదర స్వాగతం. నిత్య జీవితంలో మనం అనుసరించేటటువంటి ధర్మాలను పురుషార్థాలు అని పేరుతో పిలుచుకుంటూ ఉన్నాం. ఈ పురుషుడి చేత నిర్వహించబడేటువంటి అర్థాలు కాబట్టి ఇవన్నీ కూడా పురుషార్థాలు అవుతున్నాయి. ఈ పురములో ఉండేవాడే పురుషుడు. ఆ జీవాత్మ పరమాత్మను చేరటం కోసం 4 రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయని చతుర్విధ పురుషార్థాలు అని పేరు పెట్టుకున్నాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మ ప్రకారం జీవన విధానం ఉండాలి. ప్రకృతి ధర్మమే లోకధర్మం కావాలి, ప్రకృతి ధర్మమే మతధర్మం కావాలి, ప్రకృతి ధర్మమే హితం కావాలి, దేశ ధర్మం కావాలి. అటువంటి ధర్మ ప్రకారంగా జీవించి అర్థాన్ని సరియైన విధంగా సంపాదించి నీ పుణ్యాన్ని అవతలవాడికి అందించేసి దాని ద్వారా అర్థాన్ని సంపాదించి అవసరాలు బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఈ లోకంలో అనవసరమైనటువంటి అప్పులు వ్యవహారాలు నిర్వహించకుండా ఉండటం వల్ల నీకు ఈ లోకంతో మమకారం తగ్గుతుంది అనేది ఒక విధానం. ఈ వరుసలో 4వది వచ్చేటటువంటి దాని పేరు మోక్షము అని అంటాం. మోక్షం ఏముందండి, మరణించిన తర్వాత అందరికీ వచ్చేదే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మోక్షం అంటే ముక్తి, వదిలిపెట్టడం అని అర్థం. ఎప్పుడు ముక్తి కావాలి అని చెప్పేసి అంటే మరణించిన తర్వాత ముక్తి కావాలంటే ఉన్నదో లేదో ఎట్లా ఉంటుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ముక్తులమై ఉన్నామా లేకపోతే బద్ధులమై ఉన్నామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. మోక్షం అనగానే ఎప్పుడో చచ్చిపోయినప్పుడు కపాల మోక్షమే మోక్షం అని చెప్పేసి అనుకోవడానికి కుదరదండి. బద్ధులమై ఉన్నామా, ముక్తులమై ఉన్నామా? ఒకవేళ ఎప్పుడైనా ఒకరినెవరినో జైల్లో వేశారండి, వేస్తే ఏమంటారు, వాడు విముక్తుడయ్యాడు అంటాడు. బయటకు వచ్చేస్తే జైలు నుంచి అంటే ఇంతకుముందు బంధించబడ్డాడు, విముక్తుడయ్యాడు. బంధనం నుంచి విముక్తి పొందుతున్నాడు అని అర్థం. అంటే మరి ఈ లోకంలోకి రావటం అనేటటువంటిదే మనకు బంధనం. ఆ బంధనం అనేటటువంటిది మనకు మళ్ళీ ముక్తి వైపు వెళ్ళాలి. పూర్వకాలంలో మంచి పద్యాలు వచ్చేవి దీనికి సంబంధించి. భరతఖండంబే ఒక పెద్ద బందెకాన, అందులో ఉండు ఖైదీలు హిందూజనులు, ఒక్క గది నుంచి మార్చి వేరొక్క గదిని పెట్టుగనుట కాక చెరయించు వేరే కలదే అంటాడు. మనం చేయగలిగిన పని ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదే బందెకాన అండి, ఇదే శరీరము, దీనికి అనేక రకాల బంధనాలతో వచ్చాం మనం, ఇదే కర్మలు అంటాం. మరి ఈ బంధకానాలో ఉండేటువంటి బంధనాల నుంచి నువ్వేం చేయగలిగావు అంటే అడ్డంగా ఉండేటువంటి ఒక గదిలో పెట్టగలిగావు తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా మేము చెరలో ఉన్నామనే భావన చేస్తున్నామండి ఈ భారతీయులమంతా అని చెప్పేసి. మరి అటువంటి సందర్భాల లోపల అప్పట్లో రాసినటువంటి పద్యాల వెనక కూడా ఒక తాత్వికార్థాలు మనం గమనించేటట్టయితే మోక్షం అంటే ఈ లోకంలో ఉంటూ ఇక్కడే ఉంటూ అన్ని పదార్థాల్లో అన్ని వ్యవహారాల్లోనూ ఉంటూనే దేని ఎడలా మనకు ఆసక్తి, ద్వేషము, రాగము, ద్వేషము లేకుండా ప్రశాంతంగా ఉన్నది ఉదాసీనంగా అనుభవించగలుగుతూ జీవించి ముక్తిని పొందడమే జీవన్ముక్తి అవుతుంది. అదే మోక్షం. మరణం తర్వాత ముక్తి కోసం ఆలోచన చేయటం గురించి ఎవరు ఏం కష్టపడక్కర్లేదు. మరణించేటప్పుడు ఏ నామం పలికితే బాగుంటుంది, మరణించేటప్పుడు ఇంకేదో చేస్తే బాగుంటుంది, ఇది కాదండి కావాల్సినటువంటి. మరణించేంత వరకు నిరంతరము ఏ నామం వల్లనో ఏ పని వల్లనో మనకు ఈ లోకం నుంచి ముక్తి కలుగుతుందని అనుకుంటున్నామో ఆ లోకముక్తిని ఇప్పటి నుంచి అనుభవించాలి. దేనిని అనవసరంగా పూసుకోకూడదు, ఏది అనవసరంగా తాకించుకోకూడదు. జాగ్రత్తగా జీవిత విధానాన్ని నడపాలి. ఎట్లా ఉండాలి అంటే, మనిషి నడిచేటప్పుడు ఇటుపక్క అటుపక్క బురద పొలాలుంటూ చిన్నటి కాలువగట్టు ఉండేటట్టయితే ఆ గట్టు మించి నడుస్తూ ఇటు అటు జారకుండా జీవిత విధానం ఎట్లా నడుస్తామో అట్లా నడవాలి. ఎందుకంటే ఎటు జారినప్పటికీ కూడా బురద ఉంటుంది. బురద అంటని జీవిత విధానం కావాలి. అందుకనే రాగము, ద్వేషము అనే పదం వాడింది దానికోసమే. హరిషడ్వర్గాలు, రాగద్వేషాదులు, మాత్సర్యాలు ఇవన్నీ కూడా అంటించుకుంటున్నాయి.
అంటుకోవడం మామూలుగా అంటుకోవటం కాదు, ఒకదాని మించి ఒకటి అంటుకుంటూ ఉన్నాయి. అనేక రకాల అంటు ఏర్పడ్డప్పుడు అది దుమ్ముగా అంటుకుంటే ఊదితే పోతుంది. బురద అంటితే బురద నీటిని మళ్ళీ మంచి నీటి ద్వారా శుద్ధం చేస్తే పోతుంది. మరి నూనె లాంటివి అంటుకుంటున్నాయి మనకు, దాన్ని గట్టిగా సబ్బు పెట్టి తోమితే తప్ప పోవట్లేదు. మనకు అంటుకోవటం అటువంటిది మొదలైంది. కొన్నిసార్లు రంగులు అంటుకుంటాయి వంటికి, ఆ రంగు అయితే తోమాలి. అంటే వ్యక్తికి ఎన్ని రకాల అంశాలతోనే అనుబంధం ఏర్పరచుకుంటున్నాడో అంతగా బద్ధుడవుతున్నాడు. ఆ బద్ధత నుంచి మోక్షం వెళ్ళాలంటే బలమైనటువంటి ప్రయత్నం కావాలి. బద్ధత ఏర్పడ్డప్పుడు 2 అణువులను చూడండి మీరు. నీటి అణువులు అంతకుముందు నీటి ఆవిరిగా కనపడ్డవి బంధనం ఏర్పరచుకొని నీరుగా మారాయి. ఆ నీరు మరింత బంధనం ఏర్పరచుకొని సొలిడిఫై అయ్యి ఘన పదార్థంగా మారిపోయి మంచు ముక్కలాగా మారిపోయాయి. మంచు ముక్కగా మారడం దానికి ఇష్టం, ఎందుకంటే భూమి తత్వానికి దగ్గరగా వస్తున్నా కొద్దీ మంచు ముక్క అవుతుంది కాబట్టి. కానీ మంచు ముక్క అయినంత మాత్రాన అది బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకోవటం కాదు. మంచు ముక్క మళ్ళీ నీటి ఆవిరిగా మారటం కోసం ఎంత కష్టాలు పడాలండి. దాని లోపల వేడి అనే గురువు ఒకటి ఏర్పడాలి. ఆ గురువు బాగా వేడి చేయాలి. గట్టిగా ఉన్న పదార్థం అంతా మెల్ట్ కావాలి మొత్తం కూడా. ఆ మెల్ట్ అయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత అది జలం అవుతుంది మొదలు. జలమైన తర్వాత మళ్ళీ దాన్ని కాగబెట్టాలి విపరీతంగా, ఎంతో వేడి చేయాలి. ఆ వేడి చేసిన తర్వాత అది పోయి మళ్ళీ నీటి ఆవిరిగా మారిపోతుంది. అవి అణువులుగా విడిపోతాయి. విడిపోయిన అణువులకే ముక్తి, పట్టుకున్న అణువులకు ముక్తి లేదు. పదార్థంగా మారిన దానికి ముక్తి లేదు. మనమంతా పదార్థాలుగా మారి వచ్చాము ఇక్కడికి. పదార్థాలే కాదు, భౌతికమైన పదార్థాల వరకు రూపం వస్తే సరిపోయిందిగా. రూపము లోపల ఉండేటటువంటి అనేక రకాల అంశాలతోని మన మనస్సు పట్టుకొని ఉంది. వందల విషయాలు పట్టుకుంది, వేల విషయాలు పట్టుకుంది. ప్రతి చిన్న విషయం మనలో రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి చిన్న సమాచారం మన శరీరంలోని ప్రతి కణానికి తెలుసు. అందుకే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట్టుగా చెప్పగలిగేటటువంటి విధానం మన లోపల ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. నిద్ర లేచినప్పటి నుంచి రోజు దానికి అన్నం పెడుతున్నాం. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు మనం అన్నం పెడుతున్నాం అంటే ఇది ధర్మం, అంతే, ఈ పని చేస్తున్నాం మనం. మోక్షార్థి ఇవన్నీ వదులుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే పూర్వకాలంలో తపస్సులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఊరికి దూరంగా వెళ్ళిపోయేవాడు కొంతకాలం పాటు. ఏ వ్యవస్థలోనైనా ఏ విధానంలోనైనా నేను బతుకునా అని చూసుకుంటూ పోయి తనకు ఉండేటటువంటి బలహీనతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏది నేను ఇష్టపడుతున్నాను ఆ ఇష్టం నుంచి బయటకు వచ్చేవాడు, ఏది నేను వ్యతిరేకిస్తున్నాను ఆ వ్యతిరేకం నుంచి బయటకు వచ్చేవాడు. వ్యతిరేకత కానీ అనుకూలత కానీ, ఇది కావాలి ఇది వద్దు అని రెండు ఎప్పుడు అంటున్నాడంటే ఈ 2 వ్యవహారాల వెనుక బంధనమే ఉంది తప్ప ముక్తి లేదు. మోక్షం అనేటటువంటిది ఈ రెండింటి నుంచి దాటాలి. ఈ పూట ఈ విధంగా ఇట్లా జరగవలసి ఉంది, జరిగింది, ఆనందంగా ఉంది అనగలిగిన వాడు ముక్తిపరుడు. మోక్షం కోసం జీవిత విధానం అంతా ఉంది మనకు. మనిషికి వచ్చినటువంటి లక్ష్యం ఏమిటి అని చెప్పేసి ప్రశ్న వేశాడు. మానవ జీవన లక్ష్యం ఏమిటి, ఎందుకు వస్తున్నాడు అసలు ఈ లోకానికి, ఏంటి ఆయనకున్న పని ఏంటి? పుట్టడం పెరగడం, పాపం ఎన్ని కష్టాలండి అవసరమైంది, పొందే సుఖాలండి, పడే కష్టాలండి. ఒకసారి లిస్ట్ వేసుకుంటే తెలియదా? ఏ సుఖపడుతున్నాడో ఏమో తెలియదు కానీ కష్టపడడం మాత్రం విపరీతంగా కనపడుతుంది. ఇన్ని కష్టాలు పడి ఏమైనా మిగిలిపోతాడంటే చచ్చిపోతున్నాడు. ఏమైనా సమాజంలో మళ్ళీ మిగిలిపోతున్నాడా, హీ విల్ రిమైన్ అంటానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఎంతమంది మిగిలిపోతున్నారండి? ఈ లోకం మీద పేర్లు ఎంతమందికి ఉన్నాయండి? కనీసం భూమిపై పేరైనంగలదే అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాజు మరణించి ఒక తార రాలిపోయే, కవియు మరణించి ఒక తార గగనమెక్కి అన్నాడు. ఈ గగనమెక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాలిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనమందరం రాజులమే. 4 రోజులైతే కింద పడిపోతాం, అయిపోతుంది. మరి పుట్టింది దేనికి అసలు? ఇంత అద్భుతమైన శరీరం ఉందే, గుణగణాలు ఉన్నాయే, పుట్టుకతో ఇంత అద్భుతమైనటువంటి జీవం వచ్చిందంటేనే పూర్వజన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకొని ఉంటాం. ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారండి. పాపం అంటున్నాం ఇండైరెక్ట్గానే. చెయ్యో కాలో కన్నో ముక్కో లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారే. పుట్టగానే ఇంత పిల్లలకు పాపం అనేక రకాలైనటువంటి ఆపరేషన్లు వ్యవహారం అంతా ఉంటుంది. ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో లోపల ఉండే లివర్లు, ప్యాంక్రియాస్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు.
ఇదంతా లోపాలు కదా. ఇవన్నీ లేనివాడై ఉండి ఆ లోపాలు ఉన్నవాడు లోపపూరణ కోసం ప్రయత్నం చేస్తుంటే, లోపాలు లేనటువంటి వాడు అహంకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత మంచి శరీరం వచ్చిందంటే పూర్వకర్మల యొక్క పుణ్యాల ప్రోవు అనుకునేటట్టయితే దీన్ని ఇంతకన్నా మంచి పనులకు వాడాలి కదా. మోక్షం వైపు వెళ్ళాలంటే జీవన లక్ష్యం వైపు వెళ్ళట్లేదు, తాత్కాలికమైన అర్థ కామాదుల దగ్గర ఆగిపోతున్నాడు. అది కూడా భౌతికార్థము భౌతిక కామాల దగ్గర ఆగిపోతున్నాడు. ఆత్మార్థము లేకుంటే ఆత్మకామము అనేటువంటి భావం దగ్గరికి వెళ్ళట్లేదు, తెలియదు కూడా. ఎందుకని శంకరాచార్య వారు ఎప్పుడు దీన్ని అజ్ఞానం అంటాడు. నీ దేహం దేవాలయం అవుతుంది కదా, నీ లోపల ఉండే జీవుడు దేవుడు అవుతాడు కదా. జీవుడు దేవుడుగా మారటం అనేటటువంటిదే మోక్షం, ఇంతకన్నా వేరే ఏం లేదు. జీవుడు చచ్చిపోతే దేవుడు ఎప్పుడూ కాలేడు, ఎందుకంటే ఈ గుణాలు దోషాలన్నీ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ చిత్తమునందు ఉండేటటువంటి రికార్డ్స్ అన్నింటినీ తొలగించుకోవడం కోసం చేసిన ప్రయత్నమే మోక్షం. అందుకే ధర్మబద్ధమైన జీవితం ఉండాలి, అర్థాన్ని సంపాదించుకోవాలి, కామాలను తీర్చుకుంటూ ఉండాలి, ఏది మనది కాదు అనుకుంటూ ఉండగలగాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ మోక్షం వైపు వెళ్తూ ఉంటుంటాం. లేకపోయేటట్టయితే ఈ మోక్షం వైపు వెళ్ళే అవకాశం లేనే లేదు. ఆ కోరికలు అనేటటువంటి అనవసరమైన కోరికలు కాకూడదు. లేకుంటే వచ్చినదంతా కూడా ఆ కోరిక తీర్చడం కోసం పోయేటట్టయితే మోక్షం వైపు ఎప్పుడు వెళ్తామండి? పుణ్యభావన విపరీతంగా పెరిగిపోయి అర్ధకామాదుల పెద్ద అవసరం లేనప్పుడు వచ్చేది మోక్షం. నువ్వు సంపాదించే పుణ్యం పరోపకారం ద్వారా చేసేటటువంటిది. పరులు అంటే ఈ ప్రకృతికి, ఈ సమాజానికి, ఈ పశుపక్షాదులకు నువ్వు చేసేటటువంటి మేలంతా కూడా బాగా పెంచుకుంటూ పోయి నువ్వు బాగా పుణ్యం పెరిగినప్పుడు ఆ పుణ్యము నుంచి వచ్చినటువంటి పుణ్యాన్ని అర్థకామాదుల కోసం తక్కువగా వాడేసి చాలా పుణ్యం ఉండి కొద్దిగా గొప్ప ఉపయోగించుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేది ముక్తి. దేని ఎడల ఆసక్తి లేదు, దేని ఎడల ద్వేషం లేదు అన్నప్పుడు ఏ వస్తువు మనకు అవసరం అనిపించదు. అవసరం అనిపించినప్పుడు ఆ కొంచెం తెచ్చుకుంటాం, వాడుకుంటాం, పక్క పెట్టేస్తాం. ఈ సృష్టిని కూడా అంతకన్నా ఎక్కువ వాడుకోం మనం. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుతూ ఉంటుంటాం. అలా కాకుండా కావలసినవి ఇవి అవి అయ్యో ఇంకా నా కోరికలే తీరలేదు, నేను ఇట్లా ఉండవలసిన వాడిని అట్లా ఉండవలసిన వాడిని అనుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే మోక్షానికి దగ్గరగా వెళ్ళే అవకాశం లేదు. ఇది స్పష్టం. అందుకని మోక్ష సాధన అనేటప్పుడు మానవుని యొక్క ప్రతి విషయంలో మోక్షం ఉంటుంది. మోక్ష సాధన మార్గాలు అనేక రూపాల్లో ఉన్నాయి. జ్ఞానభావన ఉంది, భక్తి మార్గం ఉంది, కర్మ మార్గము ఉంది. భక్తి భావన చాలామందికి ఇష్టమైంది, ఎందుకంటే నిరంతరం దాని దగ్గర ఉండొచ్చు. ధ్యాన భావన కూడా ఉంది. మనసును కేవలం కేంద్రీకరించి మరొక శక్తితో కేంద్రీకరించుకొని అట్లాగే ఉండగలగటం అనేటటువంటి ధ్యాన భావన అంటాం. పని చేసి సర్వీస్ చేయడంలో కూడా ఈ మోక్ష భావన ఉంది మనకు. అనేక రూపాల్లో కర్మ అన్నారు. కర్మ అంటే కేవలం పని లేదు, పొద్దున్న లేచి సాయంత్రం దాకా చేసేటటువంటి ధనం కోసం చేసే కర్మనే కర్మగా మారిపోయింది మనకు. కార్మికత్వం అంటే ఇక్కడే పడిపోయింది. కానీ అది కాదు, ప్రతి కర్మ కర్మే. భగవద్భక్తితోని అన్నమయ్య చేసినటువంటిది కూడా ఒక పెద్ద కర్మ. కానీ ఆ కర్మ వల్ల అతనికి మోక్షం ఏర్పడుతుంది. ఆ పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగచ్చు. ఆ కర్మలో కూడా ఎక్స్పెక్టేషన్ లేదా కావాలని కోరిక అనేటటువంటిది లేకుండా చేసేటువంటి పని సేవ అంటాం. సేవ అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఏదో కావాలని కోరుకుంటూ చేసే సేవ ఏది సేవ కాదు. ఈ పని చేస్తే ఇది వస్తుంది కాబట్టి చేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు మోక్షం కూడా వస్తుందని చేయకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆశించి చేసే ప్రతి చోట కామము లేదా అర్థమే కనపడుతుంది తప్ప మోక్షం కనపడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఏ విషయం పట్టించుకోకుండా ఉంటే మోక్షం వస్తుంది. ఎక్కడైతే రాగద్వేషాలు ఉంటాయో రాగద్వేషాలు ఉన్న చోట మోక్షము రాదు. వీటికి అతీతమైతే మోక్షం వస్తుంది. పట్టుకునేటటువంటి విధానం ఎక్కడుంటే అక్కడ రాదు. వదులుకునే విధానం ఉన్న చోట మోక్షం వస్తుంది. ఇంతకు మోక్షం అంటే ఏమిటంటే వదులుకోవటం. మోక్షం అంటే బయటపడటం. మోక్షం అంటే బంధనరహితుడు కావటం. బంధనము ఉన్నంతసేపు ఈ చతుర్విధ పురుషార్థాల్లో మోక్షాన్ని సాధించడం చాలా కష్టం. బంధన రహితుడు కావాలి అన్నప్పుడు ఎంత తీవ్రమైన ప్రయత్నం కావాలి, ఎంత జ్ఞానము కావాలో చూడండి. జ్ఞానం మళ్ళీ 3 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. లోక జ్ఞానం కావాల్సిందే, ప్రకృతి జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. శరీర జ్ఞానం కావాలి, మనోజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఏర్పడ్డ వానికే మోక్షం. జ్ఞానం ఏర్పడటం అంటే అది గొప్పదండి అని చెప్పేసి తెలుసుకోవటం కాదు.
ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని దానికోసం సరెండర్ అయిపోయి దాని చుట్టూ ఉండేటువంటి విధానం వేవే మన జీవితం మొత్తం సాధిస్తూ ఆత్మజ్ఞానము ఆత్మ యొక్క తత్వం లోకానికి ఏం చేస్తుందో అది మనం చేయడం మొదలు పెడితే అది మనకు ఉండే జ్ఞానం అవుతుంది. ప్రకృతిలో ఉండేటువంటి వాయువు పరమాత్ముని యొక్క శక్తిని స్వీకరించేసి ఈ లోకానికి అందరికీ సమంగా వాయువును పంచుతూ ఉన్నాడే, ఆ తత్వంతో నీ తత్వం కనుక ఉండేటట్టయితే అప్పుడు మీకు వచ్చేది మోక్షం అవుతుంది. ఓ చెట్టు దాని చెట్టుకున్నటువంటి కట్టెనే తీసుకొని దాని పండునే మనం కొట్టేటట్టయితే ఆ పండునే ఇస్తుంది తప్ప మనము నన్ను ఎందుకు కొడతావని చెప్పేసి ఆ చెట్టు కట్టెని తీసుకొని మనం కొట్టదు. మళ్ళీ ఎండకో వానకో చలికో ఇబ్బందులు పడి మనకు ఆహార పదార్థాన్ని తయారు చేసి మన చేతుల్లో పెడుతుంది. మరి అది దాని ద్వారా నేర్చుకునేటటువంటిది ఏమిటి అంటే మనము ఎట్లా ఉపయోగపడాలి సమాజానికి, ఎట్లా ఉపయోగపడాలి ప్రకృతికి, ఎట్లా ఉపయోగపడాలి పశుపక్షాదులకని తెలుసుకోవడం అనేటటువంటిది ఉంది. పరమధర్మము పరమహితునకు సెగిలేదు పర్వేందుముఖి అంటాడు. ఇతరులకు హితం చేయటం అనేటువంటి విశేషంలో మనము ఆశించకుండా చేయటం అనేటటువంటిది కావాలి. అందుకని పరహితము అనేటప్పుడు ఈ పరులందరూ మనకు కనపడుతూ ఉంటుంటారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి అంటే ఇతరులందరికీ ఏ రూపంలో ఉపకరిస్తే మనకు పుణ్యం పెరుగుతుందో అది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పుణ్యం ఏదో ఫలానా దానం చేస్తే ఇంత వస్తుందట, ఇక్కడ దీపం పెడితే ఇది వస్తుందట, ఇక్కడ పూజ చేస్తే ఇది వస్తుందట అని ఆశించకుండా నువ్వు చేయవలసిన ధర్మం ఏమిటి, అవతల వాడికి చేసిన మేలు ఏమిటి, ఈ మూడిటి వల్ల ఈ ప్రకృతిలో ఈ పశుపక్షాదుల్లో ఈ సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంది అనుకునేటట్టయితే నిన్ను నువ్వు కోల్పోయి చేసేటటువంటి దాని పేరు మనము పుణ్యభావన పెంచుకునే మార్గం అవుతుంది. నువ్వు వద్దన్నా అది వచ్చేస్తుంది, కానీ అది వస్తుంది కాబట్టి నేను చేస్తాను అని చెప్పేసి అంటే లోపం అవుతుంది. అందుకని మోక్ష మార్గం వెతుక్కోవటం అనేటప్పుడు చాలా కష్టం అవుతుంది. దీంట్లో భక్తి మార్గం చాలా గొప్పదని నారద భక్తి మార్గం చెప్తారు. మోక్షం చేరాలంటే భక్తి చాలా కావాలి. భగవద్భక్తి అనే పదానికి బయటికి చెప్పేంత ఈజీ కాదండి. దీనికి సరెండర్ కావాలి మనసు, దానికి శరణాగతి అంటాం. ఆ శరణాగతి పొందినప్పుడు మాత్రమే అది పొందగలుగుతాం తప్ప శరణాగతి లేని సందర్భాల లోపల ఈ మోక్ష భావన రాదు మనకు. శరణాగతి కావాలంటే మరి మన మనస్సు యొక్క అహంకారం తగ్గాలి. మొట్టమొదటి నేను 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 అనగలిగినట్టు భావన పోవాలి. సాధారణంగా భౌతిక దేహంలో పటుత్వం కనుక ఉండేటట్టయితే ఈ నేను కిందికి జరగడు. నన్ను అంటావా, నేను చేయాలా, నన్ను అంటున్నావురే నువ్వు, నేను చేస్తానా ఈ పనులన్నీ అని చెప్పేసి అనుకుంటూ పోతున్నావు. ఎవరైనా చేస్తారు. బంధనంలో పడ్డవానికి జైల్లో కనుక పడేటువంటి సందర్భాల లోపల జైల్లో శిక్షలు విధించినప్పుడు ఏ పని అంటే ఆ పని చేయక తప్పుతుందా? ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా కర్మలు అంతే. మనకు ఈ లోకంలో పడ్డప్పుడు ఏ పని అయితే నేను చెయ్యనని చెప్పేసి బలవంతంగా మొహం మార్చుకొని ఇట్లా బలంగా కూర్చుంటున్నావో ఆ పని చేయించడం కోసమే నేను పంపిస్తూ ఉంటుంది మళ్ళీ జన్మలో వచ్చేసరికి. అందుకనే ఈ జన్మలోనే జ్ఞానుడివై మనం మోక్షం వైపు వెళ్ళాలి. జ్ఞానము లేకపోయేటైతే మోక్షం రాదు. మళ్ళీ జ్ఞానము తెలుసుకొని ధ్యానము వైపు, భక్తి వైపు, కర్మ వైపు, ఏదో వైపు వెళ్ళినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం లోపల. ఈ విషయం మనకు అర్థం కానంతసేపు మనం ఏం చేస్తున్నామంటే మొండి పట్టుదల పెట్టుకొని కూర్చుంటాం. నువ్వా నేనా అని చెప్పేసండి. మరి అహంకారం ఇది కాదా? మరి మనస్సు ఇంకా అంతకన్నా అహంకారంగా ఉంటుంది కదా. తనకు ఉండేటువంటి అనవసరమైన సంపదలన్నీ, భూతి సంపదలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు, వ్యవహారాలు ఇవన్నీ కనపడుతూ ఉంటుంటాయి. తనలో శక్తి కనపడుతూ ఉంటుంది, ఇంకా అహంకరిస్తూ ఉంది. ఇవన్నీ ఏంటయ్యా అంటే బాహ్యమైన ప్రకృతులకు సంబంధించినవి. అహంకరించడానికి సరిపోయింది తప్ప అంతః ప్రకృతి దగ్గరికి వెళ్ళట్లేదు అని అర్థం. ఇంత మంచి దేహం ఉంది, బలమైనది ఉంది కదా, నన్ను నేను ఉద్ధరించుకుంటూ ఈ శరణాగతి చేసుకుంటూ భక్తునిగా మారుతూ భగవంతుని యొక్క విధానం వైపు నేను అర్థం చేసుకుంటూ ఆ శక్తికి నా శక్తిని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తానంటే మోక్షం వస్తుంది. ఈ శరీరంలో ఉండేటువంటి జీవాత్మ తనను తాను శుద్ధి చేసుకొని పరమాత్మ వైపు వెళ్ళేటట్టయితే వచ్చేదాని పేరు మోక్షం అంటాం. జీవో దేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సహా అహం భావేన పూజితే అంటాడు శంకరాచార్యుల గారు. జీవుడే దేవుడు అవుతున్నాడు ఎప్పుడు? త్యజేత అజ్ఞాన నిర్మాల్యం. నీ లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసేస్తే వచ్చేటువంటి వాడు జీవుడు దేవుడు అయ్యాడు. అజ్ఞానం అనేటటువంటిది తీసేయకుండా వాడు జ్ఞాని అయ్యే అవకాశం లేదు. మనకు అజ్ఞానం ఉందా, నాకేం లేదండి అని చెప్పేసి మనం అనుకుంటే కుదరదు. మనకి ఎన్ని రకాల విషయాల జ్ఞానం ఉందండి. మన కన్ను మనకు పనిచేసే తెలియదు, మన చెయ్యి ఎట్లా పనిచేస్తుందో తెలియదు, మన గుండె ఎట్లా పనిచేస్తుందో మనకు తెలియదు. ఇదంతా జ్ఞానం అంటామా?
ఈ ప్రకృతి లోపల గాలి ఎట్లా నీళ్ళు ఎట్లా పనిచేస్తున్నాయో తెలియదు, ఈ ప్రకృతిలో ఈ 5 పంచభూతాలు ఎట్లా కలిసి ఉన్నాయో తెలియదు. అది జ్ఞానం ఎట్లవుతుంది? ఈ ప్రకృతి లోపల ఉండేటువంటి ఏ అంశాలు ఉన్నాయో అది ఈ శరీరంలో కూడా ఉన్నాయి కదా, అవి ఎట్లా పనిచేస్తున్నాయంటే అవి కూడా మనకు తెలియదు. కేవలం వస్తువును, ఈ దేహాన్ని, ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకుంటున్నాం తప్ప మన జ్ఞానం ఎక్కడ ఉంది? సమాచారం ఉండి కొన్ని పనులు చేస్తున్నాం, అది తిండి కోసం, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసి అంటున్నాం కదా. అందుకని ఈ రకమైన పని నుంచి మనము మనకు ఉండేటటువంటి అహంకారం తగ్గించుకొని, రాగద్వేషాదులన్నీ తగ్గించుకొని, అంటుకునేటటువంటి దాన్ని వదులుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాని పేరు మోక్షము అంటాం, ముక్తి అంటాం, విముక్తి అంటాం. అంటుకునేదాన్ని వదిలించుకోవట్లేదు మనం, ఇంకా పూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పింది అజ్ఞానం. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అనే ఒక్క పదాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మోక్షాన్ని దగ్గర అవుతాం. నిర్మాల్యం అనేటటువంటి శరీరం మొత్తాన్ని, మనసు మొత్తాన్ని రంగులమయం చేసి పారేసింది, నూనెమయం చేసి పారేసింది, బురదమయం చేసి పారేసింది. తెలియక చేసే పనులే కావచ్చు, తెలిసి చేసే పనులే కావచ్చు, కానీ అజ్ఞానం అజ్ఞానమే. విషయ జ్ఞానం ఏర్పడ్డవాడు ఆనందంగా ఉంటాడు. ఒక కరెంటు తీగలన్నీ అక్కడ వేలాడుతున్నాయి. ఆ వేలాడుతున్న సందర్భం లోపల ఏది ముట్టుకుంటూ ఏది ఏమవుతుందో అని భయం కలిగిన వాళ్ళం అందరం కూడా. కానీ ఒక పవర్ సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించిన జ్ఞానం ఉన్నవాడు అక్కడికి వస్తే ఏ తీగ ముడిపెట్టచ్చు, ఏ తీగ చూడలేము అనే విషయం అప్పటికప్పుడు 2 నిమిషాల లోపల సెట్ చేసి పక్క పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ అంశానికి సంబంధించిన వాడు వీడు జ్ఞాని అవుతున్నాడు. ఈ జ్ఞానం వల్ల ఏం కలిగింది? భయం తొలగింది. భయం తొలగితే ముక్తుడు అవుతాడు. భయం ఉన్నంతసేపు ముక్తి రాదు, భయగ్రస్తుడు అవుతాడు. రాగద్వేషాలన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే భయగ్రస్తుని చేస్తున్నాయి. ఈ లోకంలో ప్రతిదీ ఒక భయంకరమైన అంశమే. అందుకని చతుర్విధ పురుషార్థాలు సాధన అనుకుంటున్నప్పుడు అంత సులువైన అంశం కాదు. ధర్మ నిర్వహణ అంత సులువైంది కాదు. అర్థ నిర్వహణ, కామ నిర్వహణ, మోక్ష నిర్వహణ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పారు మన పూర్వీకులందరూ కూడా. చతుర్విధ పురుషార్థాలు సాధించండి అని చెప్పేసి. వీటి నుంచి ఆశ్రమ ధర్మాలు అనేవి ప్రత్యేకంగా వస్తాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అని చెప్పేసి. ఈ ఆశ్రమాల్లో ఈ ధర్మాల పాటింపు ఉంటుంది. ఆ పాటింపును గురించి, ఈ ఆశ్రమ ధర్మాల గురించి మనము ప్రత్యేకంగా సాధించుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.